అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేను లావణ్య ఫ్రమ్ లావణ్యాస్ లైఫ్ స్టైల్. అయితే సొరకాయ చపాతీలు మెత్తగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక పెద్ద సొరకాయని పీల్ తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ లోపు పెసరపప్పుని నానబెట్టి పెట్టుకోవాలి. గ్రైండర్ జార్ లోకి సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి గ్రైండ్ చేసేసి పెట్టుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత వెడల్పాటి గిన్నెలోకి తీసుకొని వేయించుకున్న నువ్వులు 2 గుప్పెళ్ళు, ఇందాక నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు, సన్నగా తరిగిన కరివేపాకు, ఎండుమిరము, ఉప్పు అన్నింటినీ సరిపడా వేసుకొని చిటికడంత పసుపు కూడా వేసుకొని దీంట్లో మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత నీరు ఊరుతుంది కాబట్టి దీంట్లోకి ఇంకా ఎక్స్ట్రా నీరు కలపవలసిన అవసరం లేదు. వరిపిండి వేసిన తర్వాత ఇంకా నీళ్లు పట్టవు. ఎంత వరిపిండి అవసరం ఉందో అంతే కలుపుకొని పిండినంతా కూడా ముద్దలాగా చేసిన తర్వాత ఆయిల్ అప్లై చేసేసుకొని ఒక 15 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలండి. అంతే. ఇంకా ఒక కవర్కి ఆయిల్ అప్లై చేసేసుకొని చపాతీలు వత్తుకొని 2 పెనాల పైననైతే నేను 2 వైపులో ఆయిల్ వేసుకుంటూ కాల్చేసుకున్నానండి. అంతే వేడివేడిగా ఉండే, ఎంతే టేస్టీగా ఉండే సొరకాయ చపాతీలు అయితే రెడీ అయిపోయినాయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. అయితే ఇవి పెరుగు కాంబినేషన్తో చాలా బాగుంటాయండి.